Hello my dear friends, how are you doing? I hope you're doing good. You're watching eTeacher YouTube channel. My name is Prasad. Friends, today in this video session, I am going to explain one of the important and advanced spoken English బెంటాన్. ఈ బెంటాన్ అనే ఫ్రేజ్ మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇచ్చేస్తామంటే టు ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ అండ్ కమిట్మెంట్ టువార్డ్స్ అచీవింగ్ సంథింగ్. అంటే ఏదైనా ఒక పనిని ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఏదైనా ఒక పనిని ఖచ్చితంగా చేయాలని నిర్ణయించుకునే సందర్భంలో ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్న సందర్భంలో మనం ఈ బెంటాన్ అనే ఫ్రేజ్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మరి దీని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే చూడండి. Here, subject plus am is are be forms, bent on, gerund and object. సో ఇక్కడ am is are మనం be forms లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ bent on, gerund. ఈ gerund అనేది ఒక వర్బల్ నౌన్, అంటే V1 తో పాటు ing ఫామ్ అయితే వస్తుంది, బట్ దట్ ఈస్ నాట్ ఏ వర్బ్. అది ఒక వర్బల్ నౌన్, gerund అంటారు దాన్ని. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 5 ఎగ్జాంపుల్స్ని అయితే ఇక్కడ నేను ప్రొవైడ్ చేయబోతున్నాను. ఈ 5 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు కూడా ఎక్సర్సైజ్ పర్పస్లో అనదర్ 6 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ బిఫోర్ గెటింగ్ టు ది ఎగ్జాంపుల్స్, ఎవరైతే మన ఈటీ చార్ట్కి రిలేటెడ్గా పీడిఎఫ్ 127 ఇంపార్టెంట్ అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్స్తో కూడినటువంటి పీడిఎఫ్ని అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ పీడిఎఫ్ ఎవరైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి వాట్సాప్లో మీరు పీడిఎఫ్ అని మెసేజ్ చేయండి. మన పీడిఎఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెంబర్ 1 ఎగ్జాంపుల్. అతను టీచర్ అవ్వాలని ఖచ్చితంగా అనుకుంటున్నాడు. అతను టీచర్ అవ్వాలని ఖచ్చితంగా అనుకుంటున్నాడు. సో ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఏదైనా ఒకదాన్ని సాధించడానికి స్ట్రాంగ్ డిటర్మినేషన్ అండ్ కమిట్మెంట్ని తెలియజేసే సిచ్యువేషన్. ఇక్కడ నిర్ణయించుకున్నాను, ఖచ్చితంగా అనుకుంటున్నాను లేదా భావిస్తున్నాను. మరి ఇక్కడ ఏమవుతుంది? అతను ఖచ్చితంగా అనుకుంటున్నాడు. జనరల్గా అనుకుంటున్న సందర్భంలో వాంట్స్ టు ఆర్ వాంట్స్ టు ప్లస్ V1 అయితే యూజ్ చేస్తాం. బట్ అవి జస్ట్ క్యాజువల్ ఎక్స్ప్రెషన్స్. నేను మీకు ఇంగ్లీష్ టీచ్ చేయాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు టీచ్ యూ ఇంగ్లీష్ అంటే జనరల్గా చెప్తూ ఉంటాం. బట్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ అండ్ కమిట్మెంట్ ఉన్న సందర్భంలో ఆ వాంట్ టు ఆర్ వాంట్స్ టుకి ఆల్టర్నేట్గా మనం ఈ బెంటాన్ అనే ఫ్రేజ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అతను టీచర్ అవ్వాలని ఖచ్చితంగా అనుకుంటున్నాడు. మరి దీన్ని ఇంగ్లీష్లో హీఈస్ బెంట్ ఆన్ బికమింగ్ ఏ టీచర్. అంటే అతను టీచర్ అవ్వాలని ఖచ్చితంగా అనుకుంటున్నాడు. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, ఆమె నిజాన్ని నిరూపించాలని నిర్ణయించుకుంది. అంటే స్ట్రాంగ్గా ఒక కమిట్మెంట్ తోటి నిర్ణయించుకుంది అనమాట. ఆమె నిజాన్ని నిరూపించాలని నిర్ణయించుకుంది. మరి దీన్ని ఇంగ్లీష్లో షీ ఈజ్ బెంట్ ఆన్ ప్రూవింగ్ ద ట్రూత్. అంటే ఆమె నిజాన్ని నిరూపించాలని నిర్ణయించుకుంది, అంటే బలంగా నిర్ణయించుకుంది. థర్డ్ ఎగ్జాంపుల్, వారు సొంత వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అంటే ఏం చేసినా లాభం లేదు, ఇక సొంత వ్యాపారం చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారనమాట. అంటే స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నారు. సో వారు సొంత వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. మరి దీన్ని ఇంగ్లీష్లో దే ఆర్ బెంట్ ఆన్ స్టార్టింగ్ దేర్ ఓన్ బిజినెస్. అంటే వారు సొంత వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అండ్ ఫోర్త్ ఎగ్జాంపుల్, మేము ఈ ఇయర్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాం. అంటే ఇంగ్లీష్ ఎక్కడికి వెళ్ళినా కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఇంగ్లీష్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మేము నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాం. అంటే మేము స్ట్రాంగ్గా ఒక కమిట్మెంట్ తోటి మేము నిర్ణయించుకున్నాం. మరి దీన్ని ఇంగ్లీష్లో వీఆర్ బెంట్ ఆన్ లెర్నింగ్ ఇంగ్లీష్ దిస్ ఇయర్. అంటే మేము ఈ సంవత్సరం ఇంగ్లీష్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాం. అంటే స్ట్రాంగ్గా బలంగా నిర్ణయించుకున్నాం. అండ్ ఫిఫ్త్ ఎగ్జాంపుల్ హియర్, అతను నిజాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. అంటే అతనికి నిజం తెలియదు, బట్ ఆ నిజాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాడు. మరి దీన్ని ఇంగ్లీష్లో హీఈస్ బెంట్ ఆన్ నోయింగ్ ద ట్రూత్. అంటే అతను నిజాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఏదైనా ఒక పనిని స్ట్రాంగ్ డిటర్మినేషన్ అండ్ కమిట్మెంట్ తోటి చేయాలని నిర్ణయించుకున్నాను, చేయాలని అనుకుంటున్నాను, చేయాలని భావిస్తున్నాను అని తెలిపే సందర్భంలో ఈ వాంట్ టు ఆర్ వాంట్స్ టుకి ఆల్టర్నేట్గా ఈ బెంటాన్ అనే ఫ్రేజ్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు
ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 6 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. అండ్ బిఫోర్ గెటింగ్ టు దీస్ ఎగ్జాంపుల్స్ ఫ్రెండ్స్, మన ఈటీ చార్ట్ వ్యూవర్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా, అంటే 75% అప్రాక్స్, ఈ 75% ఆఫ్ ద వ్యూవర్స్ నాట్ సబ్స్క్రైబింగ్ అవర్ ఈటీ చార్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయరో నాకేం ప్రాబ్లం ఉండదు. ఐ కీప్ అప్లోడింగ్ అండ్ ఐ కీప్ మేకింగ్ వీడియోస్. బట్ మీకు మాత్రం అక్కడ మైనస్ అయితే ఉంది. ఎందుకంటే నేను ఫ్యూచర్లో ఫర్దర్గా అప్లోడ్ చేయబోతున్నటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ఆర్ హోమ్ స్క్రీన్లో కనిపించాలంటే యూట్యూబ్ ఆన్ చేయగానే మీరు మన ఈటీ చార్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అవి కనిపిస్తాయి. ఈ సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీనే, ఒక పెన్నీ కూడా మీరు పే చేయాల్సిన నీడ్ లేదు. సో అండర్స్టాండ్ అండ్ ట్రై టు సబ్స్క్రైబ్ అవర్ ఈటీ చార్ట్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, దీస్ ఆర్ యువర్ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమన్నా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనేది ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.